సర్వీస్ చేస్తున్నారు. అవును. ఈ వీళ్ళకి సంబంధించిన విషయాల్లో మనం అంటే మీరు గమనించిన అంశాలు ఏంటి సార్ యాక్చువల్గా? ముఖ్యంగా ఏంటంటే నాగరాజ్ గారు, ఇప్పుడు నేను ఈ డయాబెటిక్ పిల్లలకి సహాయం చేయటము, వాళ్ళని పూర్తిగా మనమే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా కొద్దిగా బీదవాళ్ళు వీళ్ళు పిల్లలు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది, పిల్లల్లో డయాబెటీస్ వస్తే వాళ్ళు రోజు కనీసము 3-4 సార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాలి. ఎంత చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. తర్వాత వాళ్ళు బ్లడ్ షుగర్ కూడా ఫ్రీక్వెంట్గా చూసుకోవాలి. లేకపోతే బ్లడ్ షుగర్ అప్ అండ్ డౌన్ అయిపోయి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్సులిన్ తయారు కాని రోజుల్లో ఇప్పుడు ఇన్సులిన్ ఒక 120 సంవత్సరాలు అయిపోయింది, 110 సంవత్సరాలు అయింది వచ్చి. రాకముందు అసలు ఈ పిల్లల్లో డయాబెటీస్ ఎవరైనా వస్తే వాళ్ళు కొన్ని నెలలే బతికేవాళ్ళు, ఎక్కడైనా, అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా. ఇప్పుడు అట్లాంటిది ఇన్సులిన్ ఉండటం మూలాన పిల్లలు కొద్దిగా ఆరోగ్యం బాగా చేసుకొని వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరికితే, ఒక డాక్టర్ కానీ ఇన్సులిన్ అవైలబుల్ కానీ. ఇందులో ఏంటి, కాస్త ఒక రిచ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి సమస్యలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కనీసం ఇన్సులిన్ కొనుక్కోగలుగుతారు, బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది, డాక్టర్ని కన్సల్ట్ చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళ కొద్ది గుడిలో మెల్ల వాళ్ళ పరిస్థితి బెటర్. పిల్లల దగ్గరికి వచ్చేవరకు సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎటు పోవాలి? గవర్నమెంట్ హాస్పిటల్లో పోవాలి. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్లోనో, తాలూకా హెల్త్ సెంటర్లో ఈ పిల్లల్ని ట్రీట్ చేయగలిగే నాలెడ్జ్ ఉన్న డాక్టర్స్ ఉండకపోవచ్చు. అక్కడ ఇన్సులిన్ కూడా ఉండదు. మన ప్రభుత్వం ఇన్సులిన్ అన్ని చోట్ల సప్లై చేయట్లేదు. చాలాసార్లు నేను మన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాము. కొంత మెరుగు కూడా అయింది. ఇప్పుడు కొన్ని చోట్ల ఇన్సులిన్ ఉంటుంది, కానీ అది రెగ్యులర్గా ఉంటుందా తెలియదు. వీళ్ళు క్యూలో నిలబడి ఇన్సులిన్ తెచ్చుకోవాలి. మళ్ళీ బ్లడ్ షుగర్ చేయాలంటే మళ్ళీ కొనుక్కోవాలి, వీళ్ళు డబ్బులు చెక్ చేసుకోవాలి. సో ఆ విధంగా చూడటం కారణం వల్ల ఈ పిల్లల్లో ఈ సమస్య ఎప్పుడైతే నాకు అర్థమైందో, ఒక్క చైల్డ్ వచ్చింది నా దగ్గరికి ఒక 25 సంవత్సరాల కింద, 1999లో. అప్పుడు ఎక్కడైనా సరే ఏ హాస్పిటల్లో? అప్పుడు నేను హాస్పిటల్ కన్నా కూడా ఒక చిన్న కాలనీలో పేషెంట్ చూసేవాడిని, బీదవాళ్ళని. మామూలుగా వీళ్ళు పెద్దవాళ్ళలో బాగా బీదవాళ్ళలో వస్తుంది, వాళ్ళకి చేద్దామని. ఎప్పుడైతే ఈ చైల్డ్ వచ్చిందో, ఆ చైల్డ్ పేరు కూడా నాకు బాగా గుర్తు, రిజ్వానా బేగం. చిన్న అమ్మాయి, 16 ఏళ్ళ అమ్మాయి. వెయిట్ అంతా తగ్గిపోయింది, షుగర్ వచ్చింది, కోమా నుంచి ఇప్పుడే బయటకు వచ్చింది, మళ్ళీ వారం నుంచి ఇన్సులిన్ తీసుకోలేదు, డబ్బులు లేవని చెప్పారు. అప్పుడు అది ఉందని, సరే ఒక్క పాపది ఏముంది, సమస్య లేదు, ఇన్సులిన్ కొని ఇచ్చాము. తర్వాత ఆ పాప వేరే వాళ్ళకి చెప్పటము, ఇంకా అట్లా మా డాక్టర్లు వేరే డాక్టర్స్ మన దగ్గర పంపుకుంటూ ఇప్పుడు దాదాపు 70-80 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళంతా ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఈ 20-25 ఏళ్లలో ఇన్ని సమస్యలు ఉన్న పిల్లలు కూడా, ముఖ్యంగా ఆడపిల్లలు, వాళ్ళు చదువుకున్నారు, పైకి వచ్చారు. ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, కాస్త రిలేటివ్గా ఆరోగ్యకరంగానే ఉన్నారని చెప్పాలి. చాలా సంతృప్తికరమైన విషయం. చాలా. అవును, మీకు హ్యాపీనెస్ మనం చేసే పని లోపల చాలా సంతృప్తికరం, చాలా సంతోషంగా కూడా ఉంటుంది, కానీ బాధ కూడా ఉంటుంది దాంట్లో. నేను నా కొలీగ్ సుజిత్ కుమార్ గారికి చెప్తున్నాను, ఒక పాప వచ్చింది, షుగర్ ఎక్కువ ఉందండి, ఇన్సులిన్ సరిగ్గా తీసుకోలేకపోతున్నాము. ఎంత ఏజ్ సార్? పాప వయసు 19 ఏళ్ళు. ఓకే. అయితే తండ్రి ప్యూన్ ఉద్యోగం చేస్తాడు, తల్లి ఏమీ చేయదు, వాళ్ళకి 2 పిల్లలు. అయితే నేను మామూలుగా వీళ్ళ కోసం ఎమ్మటే గ్లూకోమీటర్ పెట్టుకుంటాను, బిజీగా ఉన్నా కూడా ఎమ్మటే షుగర్ చెక్ చేస్తాను. చేస్తే 522 ఉంది ఆ పాపకి. చాలా హై, 500 పైన. అంటే మామూలుగా వేరే వాళ్ళు అయితే భయపడి ఎమ్మటే హాస్పిటల్ తీసుకోండి, అది ఇచ్చేస్తాం. సో మాట్లాడి, అంటే నాకు ఇంతమంది పేషెంట్స్ చూసిన నా బొట్టోడికే ఒక డిప్రెషన్ లాగా అనిపించింది, చిన్న పాపను చూసి బాధ కూడా కలిగింది. సో మరి నా బాధ బయటికి కూడా చూపెట్టుకోలేను, ఎందుకంటే తల్లిదండ్రులు ఏమంటే నా మొహం చూసి వాళ్ళు ఇంకా ఏడవడం మొదలు పెడతారు. ధైర్యం చెప్పాలి వాళ్ళకి. సో వాళ్ళకి ఇన్సులిన్ స్టార్ట్ చేసి ఆ గ్లూకోమీటర్ గురించి చెప్పి ఇచ్చి చేసాము. ఇవాళ పొద్దున మా అసిస్టెంట్ చెప్పాడు, సార్ 200 ఉంది షుగరు, తగ్గింది. సో అట్లా మనము వాళ్ళకి నిజంగా సహాయం చేయగలుగుతున్నాము. అది మనకి ఏం చెప్పాలో తెలియదు, దేవుడు ఇచ్చిన అవకాశం మనకి అది. సో దానికి ఏం పెద్ద మనం ఏమి చేసే విచిత్రం పనులు ఏం లేదు, చేసే పనులేనే అదొక పని. జనరల్గా ఏ వయసులోనైనా రావచ్చు సార్? అంటే చిన్నప్పుడు పుట్టుకతోనే కూడా రావచ్చా డయాబెటీస్? పుట్టుకతోటి రాదండి, మనకి 1-2 సంవత్సరాల నుండి. జనరల్గా మనం ఏమంటామంటే, పిల్లలు అంటే ఇప్పుడు 12 ఏళ్ల వరకు పిల్లలు అంటాం కదా, అదేవిధంగా 14-15 ఏళ్ల వరకు ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చూడొచ్చు. కానీ ఎప్పుడైతే బాగా చిన్న పిల్లల్లో చూస్తామో దీన్ని, 4-5 ఏళ్ల పిల్లలు చూసినప్పుడు అది చాలా ఫ్యామిలీకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎందుకంటే తల్లి వేరే పిల్లలను కూడా చూసుకోవాలి, ఒక్కోసారి వాళ్ళు
ఉద్యోగాలు చేయాలి, భేదవాళ్ళ గురించి కదా మనం మాట్లాడేది. సో మరి ఈ చైల్డ్ని ఎట్లా చూసుకుంటారు? ఒక్కోసారి మా దగ్గర వచ్చినప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ తోటో ఒక్కోసారి వాళ్ళని గట్టిగా మందలియటం లాంటివి జరుగుతాయి. నేను నా బోటోని కూడా మందలియటము, ఏంటమ్మా ఇట్లా చేస్తున్నావు అంటే ఒకసారి వాళ్ళు ఏడ్చేవాళ్ళు. ఏంటమ్మా ఎందుకు ఇట్లా, ఎన్నోసార్లు చెప్తున్నా కదా నీకు అంటే 1-2 సార్లు నాకు చాలా కనువిప్పయింది. అప్పుడు నాకు ఇంకొక 2 పిల్లలు కూడా ఉన్నారండి, వాళ్ళకి భోజనం పెట్టాలండి, నేను పోయి పని చేయాలండి, ఒక్కోసారి ఇట్లా జరుగుతుంది, ఏం చేయమంటారని చెప్పినప్పుడు అంటే ఇప్పుడు చాలాసార్లు నేను చెప్తాను మా డాక్టర్స్ కూడా మాట్లాడినప్పుడు, మనం చాలా సందర్భాల్లో పేషెంట్ దగ్గర ఎన్నో నేర్చుకుంటాం. మీ డాక్టర్ని నేను కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా దాదాపు రోజు ఏదో ఒక విషయం మనం నేర్చుకుంటాం. నేను ఇందాక చెప్పాను కదా, నేను రీసెర్చ్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాదాపు ఇండియాలో ఒక 20 స్టేట్స్కి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడినప్పుడు చాలామంది యంగ్ డాక్టర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళ ముఖ్యంగా అదే చెప్పేవాడిని, మనం పేషెంట్ దగ్గర నేర్చుకోవాలి, మనం పేషెంట్ హెల్ప్ చేయాలి. రెండోది ఈ ఊరు నుండి వస్తారు పేషెంట్స్ చాలామంది, వాళ్ళు చదువు కూడా ఉండదు, వాళ్ళు చదువు లేదులే అని మనం అనుకుంటాము. నేను ఒకటే మాట చెప్తాను, మనం జనరల్గా ఇది టాక్ ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాం కదా, సో నేను అదే అంటాను, వాళ్ళు మనకన్నా విజ్డమ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి చదువు రాదు కానీ విజ్డమ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ప్రాపంచిక జ్ఞానం ఉంటుంది, ఆ ప్రాపంచిక జ్ఞానం, వాళ్ళు ఏం చెప్తారో తెలియదు, మనకు తెలియని విషయాలు చాలా చెప్తారు అనేది. అంటే ఈ ఓవర్ ది ఇయర్స్ నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయాల్లో ఇదొకటి. పేషెంట్ దగ్గర నేర్చుకోవాలి, చదువు రాదని వాళ్ళని మనం పక్కన పెట్టేయద్దు, వాళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి. నేర్చుకోవడం వల్ల మనం ఇంకా 10 మంది సహాయం చేయగలుగుతాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మనం ఒకసారి ఈ పాయింట్ నెగ్లెక్ట్ చేస్తాము. ఎన్నోసార్లు కాన్ఫరెన్స్లో డాక్టర్స్ తోటి మనం ఎంతసేపు సైన్స్ గురించి మాట్లాడతాం కదా, ఇది సైన్స్ కాకుండా కొద్దిగా పక్క జరిగి తోడ హట్కే అంటాం కదా, పక్క జరిగి ఇవి చెప్తూ ఉంటాను నేను. సైన్స్ కాకుండా ఇది ఆర్ట్ ఏమో సార్, అంతే, ఆర్ట్ కరెక్ట్, ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మెడిసిన్. అవును, పాత రోజుల్లో ఆర్ట్ ఎక్కువ ఉండేది కదా, పాత డాక్టర్ మీరు చూస్తే వాళ్ళు మనిషిని చూసి పూర్తిగా చెక్ చేసేవాళ్ళు, స్టెథోస్కోప్ పెట్టి అన్ని చూసేవాళ్ళు, ఎమ్మటే స్కానింగ్లు అడగరు వాళ్ళు. ఇప్పుడు మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది. దానికి మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నాం. అందుకే పేషెంట్స్ కూడా చాలాసార్లు మా మీద ఒక రకమైన అనుమానాలు రావడం కానీ ప్రొఫెషన్ మీద జరుగుతుంది కొన్ని కారణాల వల్ల. సార్ మీరు పుట్టుకతోనే రాదన్నారు, 2 years ఆ లోపల బయటపడొచ్చన్నారు కదా సార్, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి వీళ్ళు రావడానికి, పిల్లల్లో ఏమున్నాయి అసలు? అది ఇంపార్టెంట్ పాయింట్. పేదవాళ్ళనే వస్తుందా, ఈవెన్ రిచ్ పీపుల్లో కూడా వస్తుందా? యాక్చువల్గా చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. మన వరల్డ్ వైడ్గా చూస్తే ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో పిల్లల్లో డయాబెటీస్ ఎక్కువ ఉంది. యూరోప్లో స్కాండినేవియా పార్ట్ పైన, అదే కోల్డ్ కంట్రీస్ అవి, నార్వే అట్లాంటివేమో, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది. మిగతా కంట్రీలో కూడా ఉంది, బట్ తేడా కొద్దిగా. ఏం అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు? ఇదేంటంటే ఇప్పుడు మనము వాళ్ళలో ఇన్సులిన్ తయారు కాదు ఈ పిల్లల్లో. దానికి కారణం ఏదైతే ఇన్సులిన్ తయారు చేసే హార్మోన్ తయారు చేసే ఏదైతే గ్రంథి ఉందో ప్యాంక్రియాస్ అంటాము, ఆ ప్యాంక్రియాస్లో బీడలు చిన్నపిల్లలను కంట్రోల్ చేయడం చాలా కష్టం, తల్లికి కష్టం, తల్లి బాధపడుతుంది తండ్రి కన్నా కూడా. ఇంకోటి ఏమవుతుంది, వీళ్ళు మన దగ్గర ఇప్పుడు మన ప్రభుత్వాలు పేదవాళ్ళకి రైస్ ఇస్తాం, రైస్ ఒకటి ఫ్రీగా పోతుంది, వాళ్ళకి రైస్ రెడీగా ఉంటుంది పెట్టడానికి. చాలాసార్లు ఇప్పుడు మీరు చూస్తే కూడా మన దగ్గర పెద్దవాళ్ళు కూడా పనిచేసేవాళ్ళు 3 పూట్ల అన్నమే తింటారు సౌత్లో. అన్నం తినడం ఒక కారణం డయాబెటీస్ పెద్దవాళ్ళలో కూడా రావటం. ఈ పిల్లల్లో మరి అన్నం ఎక్కువ పెట్టకూడదు అంటాం మేము, చాలా తక్కువ పెట్టాలమ్మా, మీరు ఎక్కువ కూరగాయలు పెట్టాలి, ఆకుకూరలు పెట్టాలి, పప్పులు పెట్టాలి, ఇవన్నీ చాలా ఈజీగా చెప్తాం. కానీ అక్కడ వాళ్ళు కొనగలగాలి ఇవన్నీ. గుడ్డు పెట్టమంటాము, కొద్దిగా పాలు దాపించమంటాము. సో అవి కొనటం కూడా వీళ్ళకి ఇబ్బంది. అవును సార్, ఫైనాన్షియల్. రైస్ అంటే అక్కడ ఉంది, ఏమంటే రైస్ ఇంత పెట్టుకొని ఆ పచ్చడి వేసుకోనో లేకపోతే ఏదో కూర వండితే అన్నం 100 గ్రాములు ఉంటుంది, ఇంతే కూర ఉంటుంది. అది ఎగ్జాక్ట్లీ అది కాకూడదని చెప్తాం డయాబెటిక్ పిల్లల్లో. అది జరుగుతుంది, పెద్దవాళ్ళలో కూడా అదే జరుగుతుంది. మీకు ఇందాక మనము మాట్లాడాం కదా ఈ పెద్దవాళ్ళలో డయాబెటీస్ ఎక్కువైపోయిందని. ఈ దాంట్లో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే డయాబెటీస్ మనం ఇంతకుముందు ఏమనుకునే వాళ్ళము రిచ్ మ్యాన్స్ డిసీజు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి వస్తుంది డయాబెటీస్, వాళ్ళు అన్నీ తింటున్నారు, బరువు పెరుగుతున్నారు. ఇప్పుడు మనం బీదవాళ్ళలో చూస్తున్నాం డయాబెటీస్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంటాం చాలాసార్లు. మన దగ్గర చిన్న జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళని మీరు బీదవాళ్ళు అనవచ్చు, లోయర్ మిడిల్ క్లాస్ అనవచ్చు, వాళ్ళల్లో డయాబెటీస్ మ్యాక్సిమం ఉంది ఇప్పుడు. రూరల్ ఏరియాలో కూడా చాలా ఉంది. మనం డయాబెటీస్ ఇన్సిడెన్స్ గురించి మాట్లాడదాం, అప్పుడు ఆ పాయింట్ వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయి సార్ వాళ్ళు, అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూస్ చెప్పారు, ఫుడ్ ఇష్యూ ముఖ్యంగా పిల్లల్లో కదా. అవును, ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇంపార్టెంట్, టైమింగ్ ఆఫ్ ద ఫుడ్ ఇంపార్టెంట్, ఇన్సులిన్ తీసుకొని షుగర్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేనే ఎవరన్నా ప్రభుత్వం వాళ్ళు
మా పోటీ వాళ్ళం ఇన్సులిన్ ఇచ్చాము. సరే. మరి మీటర్లు చెక్ చేసుకోవటము అది కూడా ఇంపార్టెంట్, లేకపోతే షుగర్ అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఓకే. మరి అది కొనాలంటే కూడా ఒక్కొక్క స్ట్రిప్ 15 రూపాయలు అవుతుంది. ఇంతకుముందు అయితే 20-25 ఉండేది, చీపెస్ట్ స్ట్రిప్ కూడా 15 రూపాయలు అవుతుంది. ఓకే. అంటే రోజు 2 సార్లు చెక్ చేస్తే కూడా వాళ్ళకి 2 స్ట్రిప్లు వేస్ట్ అయిపోతాయి. అవును. నేను ఇందాక చెప్పాను కదా, ఆ చైల్డ్ పెద్దమ్మాయి 19 ఏళ్ళు, సార్. 520 షుగర్. ఎన్ని రోజులు అయిందమ్మా చేయంటే 2 నెలలు చేసుకోలేదు. ఓకే. అట్లా జరుగుతుంది ఇంకా మన దేశంలో. మనము ఎంతో పురోగతి అవుతున్నాము, కానీ ఇట్లా చాలా రకరకాల జబ్బులు ఇంకా ప్రజల్ని హింసిస్తూనే ఉన్నాయి. ఎస్ సార్. దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అవును సార్. ఇప్పుడు ఈ పిల్లలు అంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటూ బ్లడ్ గ్లూకోజ్ చెకప్ కానీ ఇన్సులిన్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నార్మల్ పిల్లల్లాగా లైఫ్లో మూవ్ ఆన్ అవ్వగలరా, ఎక్సెల్ అవ్వగలరా, ఎట్లా ఉంటుంది సార్ అంటే మీ అబ్జర్వేషన్? అవును. ఒక విచిత్రమైనది ఏంటంటే ఇప్పుడు మనం ఇన్ని షార్ట్ కమింగ్స్ మాట్లాడాం కదా, వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారు, మధ్యాహ్నం ఒక్కోసారి తీసుకోవట్లేదు, షుగర్ ఎవరైతే కొద్దిగా రీజనబుల్గా చేస్తున్నారో సార్ వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకే. నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, మీకు ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు పిల్లలు, నేను ఇది మొదలుపెట్టి 25 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. 35 ఏళ్ళు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ వరకు చదివారు. వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళకి డయాబెటీస్ ఉందా, 20 ఏళ్ళ నుంచి ఉందా అని చాలా మంది అంత ఈజీగా నమ్మరు కూడా. ఓకే సార్. మేము చాలాసార్లు వాళ్ళని ప్రొజెక్ట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళని చూసి ఈ చిన్న పిల్లలకి వచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు కాస్త హోప్ వస్తుంది, ధైర్యం కూడా వస్తుంది. వాళ్ళనే మాట్లాడమంటాం. ఈ పెద్ద పిల్లల్ని 25-30 ఏళ్ళ పిల్లలు నువ్వే మాట్లాడమ్మా, చెప్పు, ధైర్యం చెప్పు, ఈ ఫలానామకి వాళ్ళ పాపకు 3 ఏళ్ళకి షుగర్ వచ్చింది కదా, నువ్వు ధైర్యం చెప్తే వాళ్ళు ఇది అవుతారు అని. అట్లా మేము వీళ్ళని ట్రైన్ చేసి వీళ్ళనే మనం ఒక వాలంటీర్స్గా లేదా డయాబెటీస్ ఎడ్యుకేటర్స్ లాగా చేసాము. ఇప్పుడు చాలా మంది మీకు ఒకసారి కల్పిస్తాను ఆ పిల్లలు, ఎందుకంటే అవును వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా విలువైనది సార్. విలువైనది, చాలా వాళ్ళు చెప్తే పిల్లలకి ఇంకా హోప్ వస్తుంది, నాలెడ్జ్. అవును, వాళ్ళకి అన్నీ తెలుసు. అవును సార్. ఇన్సులిన్ ఎట్లా తీసుకోవాలి, దాని ఇన్సులిన్ ఎక్కడ స్టాక్ చేసుకోవాలి, అన్ని విషయాలు వాళ్ళకి. చాలాసార్లు మీరు చూస్తే మామూలు డాక్టర్ నర్సులకి టైప్ 1 డయాబెటీస్ మీద అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువ ఉంటుంది చాలా. వీళ్ళు చెప్తారు కూడా, వాళ్ళకు కూడా చెప్పగలిగే శక్తి ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ కాదు సార్, ఇది ఇట్లా ఇవ్వాలి, ఈ టెస్ట్ చేసుకోవాలి, ఇన్నిసార్లు చేసుకోవాలి. చాలా విచిత్రమైన సిచ్యువేషన్ అది. ముఖ్యంగా చిన్న వయసులోనే డయాబెటీస్ వచ్చి పెరిగిన వాళ్ళకి, వాళ్ళ అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పుట్టబోయే బిడ్డలకి ఎట్లా ఉంటుంది సార్? అంటే వాళ్ళు నార్మల్గా పుడతారా, లైఫ్ వాళ్ళు? అవును, పుట్టబోయే పిల్లలకి రాకముందు ఇక్కడ ఒక సోషల్ ఇష్యూ ఏంటంటే నాగరాజ్ గారు, ఇప్పుడు డయాబెటీస్, మ్యారేజ్ కూడా పెద్ద మ్యారేజ్ చాలా పెద్ద సోషల్ ఇష్యూ అండి, ఏ రిలీజన్లో అయినా. అవును. వాళ్ళు ఒక్కొక్కసారి డిస్పరేట్ అయిపోయి పేరెంట్స్ తల్లిదండ్రులకి అవతల వైపు చెప్పకుండా కూడా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి పెళ్ళి. కానీ వీళ్ళు 3 సార్లు ఇన్సులిన్ తీసుకోవాలి, ఎన్నిసార్లు పోయి ఎక్కడో దాక్కొని తీసుకోలేరు. సో మేము ఎప్పుడు అప్పటి నుంచే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, చూడండి మీరు మంచో చెడో చెప్పాలి, వాళ్ళు అది అర్థం చేసుకుంటేనే పెళ్ళిళ్ళు చేయాలని. సో ఆ సందర్భాల్లో ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి సమస్య ఏంటంటే ఇక్కడ వీళ్ళు ప్రెగ్నెన్సీ అప్పుడు షుగర్స్ చాలా ఫ్లక్చుయేట్ అవుతుందండి. చాలాసార్లు పాత రోజుల్లో, అసలు నేను ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత రోజుల్లో మేము అసలు పిల్లల్ని కనటము మంచిది కాదని చెప్పేవాడు చిన్నపిల్లలకి. ఓకే. ఎందుకంటే మీకు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళు అబ్నార్మల్గా పుడతారో తెలియదు, నీ ఆరోగ్యం ఏమవుతుందో తెలియదు. సో ఒకవేళ నువ్వు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, నువ్వు ఒక 4 రోజుల ముందు నుంచే షుగర్ రోజు చూసుకోవాలి, చేయాలి అని చాలా చెప్పేవాళ్ళం. బట్ ఇప్పుడు కొద్దిగా సైన్స్ ఇంప్రూవ్ అయింది, ఇన్సులిన్స్ బెటర్ అయ్యాయి, గ్లూకోమీటర్లు అయితే వచ్చాయి. సో ఆ విధంగా మనం ఇప్పుడు మా పిల్లలు కూడా చాలామంది నార్మల్ డెలివరీలు చేసుకొని, వాళ్ళ పిల్లలు కూడా 5-6 సంవత్సరాల పిల్లలు వాళ్ళ పిల్లలు. సో వాళ్ళు ప్రెషస్ బేబీస్ అనమాట. రాగానే డాక్టర్లు అందరూ వాళ్ళని ఎత్తుకొని ఫోటోలు దిగుతుంటారు, ఎందుకంటే డయాబెటిక్ చైల్డ్ అనమాట. సో వాళ్ళకి అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడే సమస్య. ఓకే. ఒక్కోసారి అబ్నార్మల్ అయిపోతుంది పాపం, ఏది డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే. అయిపోతే బాగానే నార్మల్గా ఉంటారు, వాళ్ళ నార్మల్ లైఫే ఉంటుంది, సమస్య ఏమి ఉండదు పెద్దగా. బిడ్డలు సార్, బిడ్డలకు కూడా టైప్ 1 వాళ్ళ పిల్లలకి సమస్య ఉండదు. టైప్ 2 వాళ్ళ సమస్య అది వేరు. ముఖ్యంగా మన దగ్గర డయాబెటీస్ పరిస్థితి ఎట్లా ఉంది, దాని ప్రివెన్షన్ గురించి, ఒకవేళ డయాబెటీస్ ఉంటే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇంకా చాలా అపోహలు ఉన్నాయి మన దగ్గర. రివర్స్ చేస్తామంటున్నారు, క్యూర్ చేస్తామంటున్నారు, నిజంగా అది సాధ్యమైన? డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారు. ఫైనల్గా ఈవెన్ డయాబెటీస్ని ఎవరు అసలు ట్రీట్ చేయాలన్న విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. నాకు ఇవాళ ఇది ఎన్నో రోజుల నుంచి మాట్లాడాలి అనుకున్నది నాకు ఈ అవకాశం ఇచ్చారు. దీని ద్వారా 10 మంది విని
కొద్దిగా వాళ్ళకి సమస్యలు తీరి ఆరోగ్యం